క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. పోచారం 8వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రె రాజేష్ ఆధ్వర్యంలో మంగళవారం రాజు గృహకల్ప మరియు అన్నజిగూడ అయ్యప్ప టెంపుల్ వద్ద కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు సర్ ఓటర్ అవగాహన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పోచారం డివిజన్ అధ్యక్షులు కర్రె రాజేష్ గ్రామ ప్రజల్ని, పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయాలని, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇటికాల కృష్ణారెడ్డి, పోచారం డివిజన్ మాజీ ప్రధాన కార్యదర్శి మెట్టు గణేష్ యాదవ్, మాజీ ఉపాధ్యక్షులు దేవేందర్ ముదిరాజ్, బద్రి హేమంత్, మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, ఓబీసీ కన్వీనర్ మాజీ చంద్రకాంత్, 2వ వార్డు అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ నర్రి శ్రీశైలం, ఎస్ఎస్ఎల్ మాజీ అధ్యక్షులు ఎర్రరాజు, మహిళా మాజీ అధ్యక్షురాలు ఎర్రమాధవి, మల్లికార్జునరెడ్డి, బద్దం నరసింహారెడ్డి, చుంచు నరసింహ, నరేష్ పాల్గొన్నారు. దాని గురించి తక్షణమే రాజేష్ అన్న దాని మీద చూసుకోవాలి. అలాగే మన రేషన్ కార్డులు, కొత్తగా రేషన్ కార్డులు కావాలి, ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. అలాగనే పింఛన్ల గురించి కూడా వితంతువులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు అన్న. దాని గురించి జర కొంచెం దృష్టి పెట్టండి. అట్లనే ఒక రేషన్ షాప్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ. ఆ రేషన్ షాప్ గురించి ఒకసారి చూడాలనేది మా యొక్క మనవి. శంకర్ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. అయితే మన ప్రభుత్వం వచ్చి కూడా రెండు సంవత్సరాలు అయింది. అప్పటి నుండి ఈ జెండా ఆవిష్కరణ అనేది ఈ రోజు జరుగుతుంది. అయితే మన పార్టీ 2 సంవత్సరాలు ఉన్నా కూడా జెండా ఆవిష్కరణ కాలేదు. అంటే కొన్ని లోపాలు కావచ్చు, ఏది కావచ్చున్నా కూడా ఇప్పుడు ఇలా సమస్యలు అనేది ఉంటాయి. సమస్యలు అనేది మనం లోపల మాట్లాడుకొని చేయాలి. మనం అధికారం ఉన్నాం కాబట్టి ఆ పబ్లిసిటీలో మాట్లాడితే ఈ 2 సంవత్సరాల ఏం చేస్తున్నారని చెప్పి వేరే వాళ్ళు కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మన శ్రీకాంత్ రెడ్డి అనుడు, శంకర్ రెడ్డి అనుడు, రాజేష్ అన్న, సినిమా అందరూ కూర్చొని కూడా ఆ వాటర్ బిల్లు ఎట్లా చేయాలి. అప్పుడు నిజానికి ఈ వాటర్ బిల్ అనేది అప్పుడు ఎలక్షన్లు కాకముందుకు అడిగితే మాత్రం మల్లారెడ్డి గెలుపు. వాస్తవానికి ఎలక్షన్ మూమెంట్లో వచ్చి వాటర్ బిల్ అయితే మాత్రం గెలుపు. వాస్తవానికి వాటర్ బిల్ మాపన్నాడు, రాజు ఉన్నారు కూడా మాపన్నారు. కానీ బ్యాంకులనే మునిగిన పేపర్ కూడా ఆ రోజు చెప్పింది కేసీఆర్ అసెంబ్లీలో, ఇది మాఫీ అది మాఫీ అంటే ఎవరికి అట్లే. నూతన అధ్యక్షులు రాజేష్ అన్న గారికి మరియు వివిధ గ్రామాల నుండి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు శ్రీకాంత్ రెడ్డి గారికి మరి జిల్లా నాయకుడు కృష్ణారెడ్డి అన్న గారికి మరియు పేరున అందరికీ నమస్కారం తెలుపుతున్నా. ఈరోజు జెండా ప్రోగ్రాము ఈరోజు ఆర్జికేల కావడం మంచి శుభసూచకం. ఇక్కడ రాజేష్ అన్న రావడం కూడా మంచి శుభసూచకము. అదేవిధంగా ఇక్కడ సమస్యలు అంటే ఒకటి, ఇంతకుముందు కూడా మేము ఈ బిల్డింగ్ల మీద, ఇప్పుడు గృహకల్పల పైన బిల్డింగ్ల మీద వాటర్ ట్యాంకులు ఉండే మొత్తం లీకేజీలు ఉన్నాయన్న. ఇంతకుముందు అన్న దృష్టి కూడా తీసుకుపోయినాము. అది ట్యాంకులు తీసేసారు, వేరే ట్యాంకులు వేస్తే కూడా అవి కూడా లీకేజీలు ఉన్నాయి కదా, లీకేజీలు ఉన్నాయి. ఆ లీకేజీలను సరి చేయాలని చెప్పేసి వాళ్ళకి చాలా ఇబ్బంది ఉన్నది. మొత్తం బిల్డింగ్లు మొత్తం కారు కూడా కింది వరకు వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే గృహకల్పలు ఒక దగ్గర ఒక 100 వరకు ఖాళీ ఉన్నాయన్న. ఇంతకుముందు అలర్ట్ చేయలేదు, దాన్ని అంటే అధికారికంగా చేయలేదు. ఇంకా కొన్ని ఉన్నాయి. అయితే ఉన్న వాటిని కూడా మనము అవి చూసి మనోళ్ళు కష్టపడ్డోళ్ళు కూడా ఉన్నారు, గరీబ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు అలర్ట్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం అన్న. ఇంకోటి ఇక్కడ కొద్దిగా వాటర్ ప్రాబ్లం కూడా ఉన్నది. ఆ వాటర్ను కూడా మనం కొద్దిగా సరి చేస్తే బాగుంటుంది. అలర్ట్ చేస్తే కొద్దిగా డ్రైనేజీల ప్రాబ్లం కూడా మొన్న కూడా పోయి ఇచ్చినట్టున్నారు వజ్రేషన్లకు. దాని మీద కూడా మీ దృష్టి కూడా తీసుకొచ్చినాము. దాన్ని కూడా కొద్దిగా ఇవన్నీ చేపిస్తే ఈ గృహకల్పలో బాగుంటుందన్న. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ అన్న. ఇక్కడ కాలనీ వచ్చిన కాన్సర్ రాజశేఖర్ రెడ్డి పేద వాళ్ళకి అందరికి ఇచ్చిండన్న. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఒక్కరికి ఒక ఇల్లు కట్టిండు కానీ ఒక్కరికి ఒక ఇల్లు ఇవ్వలేదు. ఏంటంటే ఇక్కడ ఫస్ట్ నీటి సమస్య ఉందన్న. ఇక్కడ 2 డేస్కి ఒకనాడు వాటర్ వస్తుంది. వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. అసలు 3-4 డ్రమ్ములు పట్టుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్నారు అన్న. డ్యూటీలకు వెళ్తారు. ఇక్కడ ఒక కంపెనీ అయినా లేదన్న. మహిళలకు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ అంటే ఇప్పుడు తార్నాక కూడా బాగా సికింద్రాబాద్ అక్కడ నుంచి వచ్చేటప్పుడు మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు అన్న. అట్లాగే ఇక్కడ మా కాలనీలో దయచేసి సీసీ కెమెరాలు మాత్రం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలన్న. చాలా ఇక్కడ గంజాయి చాలా పిల్లలు చెడిపోతున్నారు ఫస్ట్ టైం.
తల్లిదండ్రులేమో చాలా కష్టపడి వస్తురు. ఫస్ట్ మేము చిన్న పిల్లల కాన్సల్ సిగరెట్లు తాగుడు గంజాయి తాగుడు ఇక్కడ బాగా అవుతుందన్న. ఖచ్చితంగా మాకు సీసీ కెమెరాలు మాత్రం ఖచ్చితంగా కల్పించాలన్న, మాకు బాధ్యత తీసుకోవాలన్న ఎవరైనా ఒకరు. ఈ జెండా ప్రోగ్రామ్కి వచ్చినందుకు చాలా ధన్యవాదాలన్న. అలాగే ఓటర్ లిస్టులో తల్లిదండ్రులు అంటారు కానీ అది కొంచెం ఈజీగానే ఉంది, కొందరికి అర్థం కాక కష్టపడుతురు అన్న. ఇక్కడ ఒకటి ఏంటంటే కరెంట్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు వచ్చిన ఇళ్ళే కాక మళ్ళీ సపరేట్ ఇట్లా పెద్దగా కట్టుకున్నట్టు అయిపోయింది. కానీ సమస్యలు అట్లా ఉన్నాయని చెప్తా ఉన్నారు, వాస్తవమే. కానీ దీని విషయం ఒకటి గ్రహించండి, మనకు అధికారం వచ్చిన తర్వాత మన మున్సిపాలిటీ ఉండే మున్సిపాలిటీని జిహెచ్ఎంసీలో విలీనం చేశారు. దానికి కొద్ది ప్రాసెస్లో మన నాయకులు మీకు మీ ఇళ్ళ కాడికి రాకపోవచ్చు, ఈ జెండా కాడికి రాకపోవచ్చు. అధికారుల దృష్టికి ప్రతి విషయాన్ని ప్రతి సమస్యను మీరు చెప్పిన దానికంటే 100 రెట్లు ఎక్కువగా అన్ని పిటిషన్లు అక్కడ ఆఫీసులలో ఉన్నాయి. దాని విషయంలో ఎవరు పార్టీ చేయలేదన్న ఆలోచన ఎవరికి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం పుట్టినటువంటి పార్టీ. ప్రతి కార్యకర్త కూడా సొంతంగా ఎవరు లేరు. నేను ఉదాహరణ చెప్తున్నా, ఇక్కడున్న నాయకులు ఈ రోజు 3 ఏళ్ళు అయింది గవర్నమెంట్ వచ్చి, ఒక్కరన్నా ఎక్కడన్నా ఒక ప్లాట్ కబ్జా పెట్టిరా, ఎక్కడన్నా వాళ్ళు ఫైరోల్ చేసిరా మీరు ఒకసారి చూడండి అని చెప్పి మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అనేక మంది టీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్ళు ఈ యొక్క రాష్ట్రాన్ని ఏలిరు. మీరు ఓటేసినప్పుడు ఒకటి ఆలోచించండి, మనం అధికారంలో ఉన్నాం వాస్తవమే. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఉన్నాడు. ఎన్నడన్నా మీ దగ్గరికి టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే అయినే కదా, ఏ పార్టీ ఉన్న ఎమ్మెల్యేకి ఇది బాధ్యత ఉండాలి ఇక్కడ సమస్యలు. కానీ మీరు ఒకసారి అర్థం చేసుకోండి, పైసలు ఇచ్చి ఓట్లు వేసుకున్నాడు. ఈ రోజు మల్లారెడ్డి గారు ఎక్కడన్నా వచ్చి ఇట్లా ఈ సభాముఖంగా 10 మందిలో మాట్లాడమండి, ఈడ ఇనాగ్రేషన్కి వస్తే 2 నిమిషాలు ఉండడు, ఉరుకురికి కారెక్కుతాడు. ఇవాళ మీరు మళ్ళా ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి, బీజేపీని గెలిపించినాం. రాష్ట్రంలో లేదు, ఎక్కడ లేదు. ఇక కేంద్రంలో ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడు హిందూ ముస్లిం పంచాయతీ పెట్టి గెలుస్తారు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ స్థానికంగా ఒక లీడర్ని ఎన్నుకోకపోవడమే మనకు నష్టం అని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఇక్కడ ఉన్న నాయకుల గురించి మీకు తెలుసు, సీఎం గారితో డైరెక్ట్ గా ఇక్కడ సమస్య ఉందంటే 24 గంటల్లో ఇక్కడ మీరు చెప్పిన సమస్యలు వారం రోజులు పడతాయి. కానీ ఒక్కొక్క సమస్యను రోజుకో సమస్య లెక్క తీర్చేంత కెపాసిటీ ఉన్నటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు. కానీ ఎందుకంటే మేము ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించలేకపోయినాం, ఏం ముఖం పెట్టుకొని పోతాం అన్న ఉద్దేశంతో కూడా వాస్తవంగా మేము కూడా పోలేదని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకే నేను మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మేము అనుకున్నాం, మమ్మల్ని పిలిపించాడు, అరే మీరు ఇలా ఎంపీగా ఉన్నా కష్టకాలంలో మరి మీరు ఏం అడుగుతలేరు అంటే మాకు కూడా కొంచెం భయపడి మేము ఎమ్మెల్యేని కూడా కొట్టుకున్నాం, ఎంపీని కూడా కొట్టుకున్నాం అంటే లేదు. ఇప్పుడు 2.5-3 ఏళ్ళు అయింది. పార్టీ పిలుపు మేరకు మరి యొక్క ఈ మున్సిపల్ మాజీ అధ్యక్షుడు బట్టి సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న గారు 50,000 రూపాయలను ఈ యొక్క పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమానికి విరాళంగా ఇచ్చినందుకు వారికి మా ప్రత్యేకంగా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఇదే విషయంతో కూడా మరి ఇంకో ఏదో ఉండే కాదు వేరే ఆయన పేరేం తీసుకుంటాం. మరి ఇంకా ఆ రోజు ఎమ్నంపేటలో కూడా 2 కార్యకర్తలు ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళ ఎంతెంత అయితే వాళ్ళు కూడా హౌస్ స్కూల్కి అయ్యేటటువంటి ఖర్చును కూడా మా కార్యకర్తలు భరించుకుంటా ఉన్నారు. ఇంకా అనేక మంది కార్యకర్తలు ఆ విధంగా సాయం చేయడానికి ముందుకు వస్తా ఉన్నారు. ఈ యొక్క పోచారం డివిజన్ లో మేము తీసుకున్నటువంటి ప్రతి పాఠశాలకు కలర్ వేయిస్తామని చెప్పినాం. అదే విధంగా ఈ రోజు ఇంకా ముందుకు పోయి అన్నిటిని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.